లేదా నిన్న రాసిన రిపోర్టర్ ఒకళ్ళు ఇవాళ రాసిన రిపోర్టర్ ఒకళ్ళు అనుకుంటా. దిద్దే సబ్జెక్టులు కూడా వేరు అనుకుంటా. సాధారణంగా ఇదివరకు ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో ఒక టీంకి అప్పచెప్పేస్తారు. ఆ రిలేటెడ్ స్టోరీలన్నీ ఒక ఇద్దరికి అప్పచెప్పేస్తారు, ఒక సీనియర్ ఒక జూనియర్. వాళ్ళిద్దరూ ఫైనల్ చేసి ఓకే చేయాలి. అప్పుడు దాంట్లో కాంట్రడిక్షన్ రాదు. ఇప్పుడు ఇదంతా కాంట్రడిక్షనే. ఇప్పుడు ఏమంటున్నారు, కాసేపు ఏమో డబ్బులన్నీ కట్టలు కట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళడానికి రాజకేశ్వర రెడ్డి ఇంకో 10 మంది కలిసి పనిచేశారు. ఆయన పేరేంటి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ డబ్బులు తీసుకురావడానికి ఎంతమంది పనిచేశారు. వీళ్ళ కింద ఇంకా కొంతమంది కలిసి పనిచేశారు డబ్బులు తీసుకురావడానికి. ఇవన్నీ తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడో కట్టలు పెట్టారట. అవి వీడియోలు కూడా తీశారట అని ఒక పక్కన చెప్తున్నారు. రెండో పక్కన సినిమాల్లో పెట్టారు, ఇంకో పక్కనేమో కార్ల కంపెనీ పెట్టారు, ఇంకొకళ్ళేమో విదేశాల్లో ఏదో పెట్టబోయారు. ఇట్లా తాడేపల్లిలో ఒక బిల్డింగ్ చూపించారు. ఈ బిల్డింగ్ లోనే తాడేపల్లే కాదు, టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 6 బిల్డింగులు. ఫ్రంట్ పేజీ ఒక బిల్డింగు, బ్యాక్ పేజీలో 4 బిల్డింగులు. అదే అపార్ట్మెంట్లు చూపెట్టేసి అక్కడ దాచేసారు. అందులోనే మొత్తం జరిగింది ట్రాన్సాక్షన్ అంతా. ఓ పక్కన అక్కడ చేశారు, ఇక్కడ సినిమాల్లో పెట్టేశారు. ఇంత చేస్తే 3,000 కోట్ల రూపాయలు. మరి మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు 3,000